మే 19, 2025 ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ బద్రీనాథ్ దగ్గర సరస్వతి పుష్కర స్నానం పూర్తి చేసుకుని కేదార్నాథ్ బయలుదేరాం. మధ్యలో ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండే శివాలయం తుంగనాథ్ ఆలయాన్ని దర్శించి ఆ ఆనందంతో మే 19న కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. అప్పుడు తెలియలేదు మాకు 20వ తారీఖు అతి పెద్ద టాస్క్ మా కోసం ఎదురు చూస్తుందని. ఆ రోజు ఉదయం కేదార్నాథ్ దర్శన్ క్యూ లైన్లో ఉన్న మాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మీకు నాకు ఒక అద్భుతమైన సంస్థను పరిచయం చేస్తుందని అప్పుడు మాకు తెలియదు. ఆ ఫోన్ కాల్లోని విషయం ఏంటంటే, మా బృందంలో ఒక ఆయనకు ఒంట్లో బాగాలేదు, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, మీరు తొందరగా రండి అని. కేదార్నాథ్ ఆలయానికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ హాస్పిటల్కి నేను నా మిత్రుడు వెంటనే పరుగులు పెట్టాం. అదొక 8 పడకలకు చిన్ని ఆసుపత్రి. కానీ విచిత్రంగా అక్కడ ఎమర్జెన్సీ మెడికేషన్ సెటప్ మొత్తం ఉంది. అక్కడ డాక్టర్తో మాట్లాడితే అతను ఇదివరకే వేయించుకున్న స్టంట్ బ్లాక్ అయింది, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, వెంటనే శ్రీనగర్ మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేయాలన్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ మొత్తం ఇచ్చారు. క్షణాల్లో వారు రాసిన రిపోర్ట్తో హెలికాప్టర్ టికెట్లు బుక్ అయ్యాయి. ఓ 15 గంటలో హెలికాప్టర్లోకి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి కిందికి తరలించి అంబులెన్స్లో వెంటనే శ్రీనగర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ శ్రీనగర్ హాస్పిటల్లో ఒకరోజు వైద్యం తర్వాత ఢిల్లీ మీదుగా ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకొచ్చారు. యశోద హాస్పిటల్లో ఆయనకు ఒక 2 స్టంట్లు వేయటం జరిగింది. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఆయనని హెలికాప్టర్లో పంపించిన తర్వాత ఆయన బాగుండాలని ఆ కేదార్నాథ్ను దర్శించి కిందికి దిగే క్రమంలో ఒక షాకింగ్ నిజాన్ని అయితే నేను తెలుసుకున్నా. అప్పటి వరకు నేను గవర్నమెంట్ హాస్పిటల్ అని అనుకుంటున్నది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, అదొక స్వచ్ఛంద సంస్థ. ఆ హాస్పిటల్ పేరు స్వామి వివేకానంద చారిటబుల్ హాస్పిటల్. దాన్ని నడిపిస్తున్న సంస్థ పేరు స్వామి వివేకానంద హెల్త్ మిషన్ సొసైటీ. ఈ సంఘటన జరిగిన తర్వాత నాలో ఎన్నో ఆలోచనలు. ఒక గవర్నమెంట్ చేయలేని పనిని ఒక స్వచ్ఛంద సంస్థ ఇంత బాగా ఎలా చేస్తుంది? మామూలుగా రోడ్డుకు అనుసంధానమై ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ లాంటి కొన్ని ప్రదేశాల్లో పనిచేయడానికి డాక్టర్లే దొరకరు. కానీ ఇంతటి హై యాటిట్యూడ్లో, ఇంతటి కఠిన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని ఈ డాక్టర్లు కానీ, ఈ సిబ్బంది కానీ పనిచేస్తున్నారంటే ఆ మోటివ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా స్వచ్ఛంద సంస్థలు అయితే అక్కడ డాక్టర్లకు కానీ, సిబ్బందికి కానీ చాలా తక్కువ జీతాలు ఇస్తాయి. వాళ్ళ వ్యవస్థలన్నీ సర్వీస్ మోటివ్లోనే ఉంటాయి. మరి ఇలాంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇలాంటి స్వచ్ఛంద సంస్థల్లో ఈ డాక్టర్లు, సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు? ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలతోనే నా చార్ధామ్ యాత్ర ముగిసింది. కానీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం 4 నెలల తర్వాత దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో దొరికింది. డాక్టర్ విష్ణుకుమార్జీ వృత్తిరీత్యా ఆర్మీలో డాక్టర్ అయిన ఈయన తను చేసే జాబ్ నుండి కొంతకాలం విరామం తీసుకొని ఈ స్వామి వివేకానంద హెల్త్ మిషన్ సొసైటీ పనులు చూడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యక్తి. ఒక ప్రోగ్రాంలో పాల్గొనడానికి భద్రాచలం వచ్చారు. ఆయన ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ స్వామి వివేకానంద హెల్త్ మిషన్ సొసైటీ అనేది 2012లో కొందరు యువ డాక్టర్లచే డెహ్రాడూన్లో ప్రారంభించబడిన స్వచ్ఛంద సంస్థ అని తెలిసింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, డెహ్రాడూన్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైనటువంటి ధర్మావాలాలో ఒక చిన్న క్లినిక్ రూపంలో తమ మొదటి హాస్పిటల్ని కొంతమంది దాతల సహకారంతో ఈ సంస్థ ప్రారంభించింది. అణగారిన వారికి, గిరిజనులకి, యాత్రికులకి మరియు పేదలకి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించటమే ఈ సొసైటీ యొక్క లక్ష్యం. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి హాస్పిటళ్ల మూలంగా అనారోగ్య కారణాల వల్ల యాత్రికుల్లో సంభవించే మరణాలు 90% తగ్గాయి. ప్రస్తుతం ఈ సంస్థ 15 ధార్మిక హాస్పిటల్ని నడుపుతూ ఉంది. అందులో 12 ఉత్తరాఖండ్లోను, 2 ఉత్తరప్రదేశ్లోను, 1 ఢిల్లీలోను. కొంతమంది దాతలు, వైద్యుల సహకారంతో దిగ్విజయంగా ఈ హాస్పిటల్ను రన్ చేస్తూ ఉంది. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు, ఈ సంస్థలోని వైద్యులు ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా పనిచేస్తారని. అది విన్న నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. బోలెడంత సంపాదించే వైద్య విద్య చేతిలో ఉండగా ఇంత సర్వీస్ మైండ్తో ఈ వైద్యులు ఎట్లా వర్క్ చేస్తున్నారు అని. దానికి సమాధానం కూడా
అక్కడే దొరికింది. పీడిత ప్రజానీకానికి, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అని ఆ వైద్యుల మనసుల్లో ఒక అంకురాన్ని నాటే సంస్థ ఒకటి ఉంది. దాని పేరు సేవా అంకుర్ భారత్. 1989లో కొందరు స్వయం సేవకులైన డాక్టర్లచే మహారాష్ట్రలోని సంభాజీనగర్లో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ పేరే సేవా అంకుర్ భారత్. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వైద్య విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించడం. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు ఈ శిబిరాలు నిర్వహించడం ద్వారా స్థానిక జీవనశైలి, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సమస్యలపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్పై వర్క్షాపులు, ప్రముఖ వ్యక్తుల ఉపన్యాసాలు, సమయపాలన, టీమ్ స్పిరిట్ వంటి నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాల్ని ఈ శిబిరాల్లో నిర్వహిస్తారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వైద్య విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవ ఇలాంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలను రూపొందించి తద్వారా ఈ దేశానికి బాధ్యతాయుతమైన వైద్యుల్ని తయారు చేసే ప్రక్రియే ఈ సేవాంకుర్ భారత్ యొక్క లక్ష్యం. స్వామి వివేకానంద హెల్త్ మిషన్ సొసైటీ, సేవాంకుర్ భారత్, ఆరోగ్య భారతి, సేవా భారతి, వనవాసి కళ్యాణ పరిషత్, విద్యాభారతి ఇలాంటి సంస్థలు, ఆ సంస్థలో పనిచేసే సేవా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తయారయ్యేది ఒక సంస్థ యొక్క స్ఫూర్తితో. ఆ సంస్థ పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మనం ముద్దుగా పిలుచుకునే పేరు ఆర్ఎస్ఎస్. దేశంలో అందరికీ ఆరోగ్యం కావాలని కోరుకుంటాం, అందరికీ మంచి డాక్టర్లు కావాలని కోరుకుంటారు. డాక్టర్లో మంచి చెడు ఉండరు. కొంతమంది ప్రొఫెషన్కి కమిటీ ఉంటారు, కొంతమంది ఎథిక్స్తో, సేవాభావంతో కూడా పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈ భావం అనేది కేవలం అకాడమిక్ ఎక్సలెన్స్ ఒకటే కాకుండా డాక్టర్ కమ్ హ్యుమానిటీ ఉన్నప్పుడు మాత్రమే బెస్ట్ డాక్టర్స్ కింద తయారవుతారు. అంటే సేవాంకుర్ ఆ ఉద్దేశంతో వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే వైద్య వృత్తి యొక్క గొప్పతనము, నవీన భారతానికి ఎంతో అవసరం ఉన్నదో తెలియజేస్తూ వాళ్ళకి ఆ భావం ప్రేరేపించడానికి, ప్రేరణ కలగడానికి ఎక్స్పోజర్ క్యాంప్స్ పెడుతుంది. అలా సేవాభావం అంకురించడానికి కావాల్సినటువంటి ఎక్స్పోజర్ అంటే ఒక సంవేదనాత్మకమైన వాతావరణం కావాలి. కాబట్టి వీళ్ళని వైద్య విద్యార్థుల్ని రిమోట్ ఏరియాస్కి తీసుకువెళ్ళి పేదరికం ఎలా ఉంటుంది, వెనుకబాటుతనం ఎలా ఉంటుంది, ఆర్థికమైన బాధలు ఎలా ఉంటాయి, అయినప్పటికీ ఎంత స్వచ్ఛందంగా మనుషులు ఉంటారు, జ్ఞానం లేని కారణంగా, నాలెడ్జ్ లేని కారణంగా, వనరులు ఉన్నప్పటికీ సరిగైన ఆహారం, సరైన పరిశుభ్రత ఎలా కోల్పోతున్నారు, నెగ్లిజెన్సీ ఎలా ఉంటుంది, నెగ్లిజెన్సీ వల్ల రోగాలు ఎలా బలపడతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి మనసుకు హత్తుకునేటట్టుగా సేవాంకుర్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ 3 days ఫర్ నేషన్ అనే పేరుతో, 1 week ఫర్ నేషన్ పేరుతో ఈ ట్రైబల్ ఏరియాలో పనిచేస్తుంటే సేవాభారతి, ఆరోగ్య భారతి ఇలాంటి సంస్థలు కలిసి ఈ సేవాంకుర్ కార్యక్రమాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో నలుమూలలా జరుగుతూ ఉంటాయి. ఈసారి తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 15 కాలేజీల నుంచి మెడికల్ కాలేజీ విద్యార్థులు ఫైనల్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు 72 మంది పాల్గొన్నారు. ఇక్కడ 7 గ్రామాలు కేంద్రం చేసుకుని వాళ్ళ వైద్య శిబిరం, హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అంటే ఏమిటి, ఎందుకు మనం దగ్గరుండే వనరులతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ చాలా బాగుంది, ఇన్వాల్వ్మెంట్ బాగుంది. వాళ్ళు మెమరబుల్ ఈవెంట్గా వాళ్ళ జీవితంలో అనుకుంటున్నారు. వచ్చేంత వరకు ఒక రకంగా ఉన్నారు, వచ్చిన తర్వాత వాళ్ళలో ఇన్వాల్వ్మెంట్ పెరిగింది, యోగా నేర్చుకున్నారు. గ్రామీణ ప్రజల యొక్క, సుదూర ప్రాంతాల్లో ఉండేటి, గిరిజన ప్రాంతాల్లో ఉండేటి ప్రజల యొక్క కష్టసుఖాలను అర్థం చేసుకుని వాళ్ళు ఒక రకంగా చాలామంది చెల్లించిపోయారు. జీవితంలో ఒక రకంగా ప్రతిజ్ఞ తీసుకున్నారు, తప్పనిసరిగా కొంత విలువైన సమయాన్ని ప్రజాసేవ కోసం చేయటం అనేది మా ప్రథమ కర్తవ్యం. సేవ చేయటం అని కొంతమంది అనుకుంటారు, కానీ ఈ శిబిరంలో పాల్గొన్న వాళ్ళు దట్ ఈజ్ అవర్ ఫోర్మోస్ట్ వైస్ఫుల్ డ్యూటీ, మా కర్తవ్యం అని అనుకుని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు సిరివెన్నెల సత్యజాహ్నవి. నేను మహేశ్వర మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ విద్యార్థిగా చదువుతున్నాను. సేవాంకుర్ భారత్ వాళ్ళు కండక్ట్ చేసిన 3 days ఫర్ నేషన్ అనే ప్రోగ్రామ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మెడికల్ క్యాంప్కి ఇదివరకు వెళ్ళాం, కానీ ఇది కొత్త అనుభవం మాకు. ఎందుకంటే గ్రామస్తులను ఇంత దగ్గరగా చూసింది లేదు ఇదివరకు. వాళ్ళ ఆచార వివరాలు కానీ, వాళ్ళ పండుగల గురించి కానీ, వాళ్ళ సంస్కృతి గురించి కానీ చాలా దగ్గరగా తెలుసుకున్నాము. మాకు ఇక్కడ
బేస్ క్యాంప్లో కూడా బౌద్ధిక్ సెషన్స్ అనేటివి జరిగాయి. కేల్ అన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. పూర్తిగా దేశభక్తి, మనం అందరం ఒక్కటి అనే భావన గురించి మన ఫ్యూచర్ డాక్టర్స్ని ట్రైన్ చేస్తున్నారు. మాకు ఇది చాలా ఆనందకరంగా ఉంది. మనకి చాలా అవసరం కూడా, రేపటి తరాలు బాగుండాలి అంటే. ఊర్లో కూడా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మంచి వసతి ఏర్పాటు చేశారు, భోజనం కూడా చాలా బాగా పెట్టారు. వాళ్ళు మాకు మంచాలు ఇచ్చి వాళ్ళు కింద పడుకున్నారు అంటే అర్థం చేసుకోండి మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో. అడగాల్సిన అవసరం లేకుండా అన్ని ముందే ప్రొవైడ్ చేశారు. కాకపోతే వాళ్ళతో ఒక్కరోజు ఉండడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. నెక్స్ట్ టైం అంటే 3 days అని 5 days కానీ అక్కడ స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇక పైన ఎప్పుడు క్యాంప్ జరిగినా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానని, మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తానని కోరుకుంటున్నాను. देशपांडे है। सेवांकुर भारत का TDFN 3 days फॉर नेशन कैंप यहाँ संपन्न हुआ। मैं एज ए कंसल्टेंट आई थी। मैं सेवांकुर से 2008 से जुड़ी हुई हूँ। ये अनुभव बहुत ही हार्ट टचिंग था। बहुत सारे नए नए एक्सपीरियंसेस मिले। गांव में जाके उन लोगों के साथ रहना, उन लोगों ने जिस प्रकार से आत्मीयता से हमारा आतिथ्य किया वो बहुत ही अच्छा था। 20 दिन पहले ही हम जिनके घर रुके थे उन कार्यकर्ता का घर पूरा पानी से भर गया था। वो सारा सामान निकाल कर दूर गए थे, फिर से वापस आकर उन्होंने हमारे लिए पूरा अरेंजमेंट किया। तो ये सुनकर बहुत ही अच्छा लगा कि कोई भी प्रॉब्लम आए उनके पास सॉल्यूशन रेडी रहता है। वो प्रॉब्लम का कंप्लेंट नहीं करते रहते। और सारे मेडिकल स्टूडेंट्स जो है वो भी एडजस्ट किए। वो जिस एरिया में रहते हैं वहाँ फैसिलिटीज़ रहती है, यहाँ थोड़े एडजस्टमेंट करने पड़े। सबने बिना कंप्लेंट एडजस्ट करते हुए अच्छे से समय बिताया। हमारी यह अपेक्षा है कि यही आगे बढ़ता रहे। आगे चलकर ये स्टूडेंट्स डॉक्टर बनकर और जहाँ ज़रूरत है, जहाँ एक्चुअल आवश्यकता है, गांव में जाकर आरोग्य सेवाएं दे। धन्यवाद। నమస్తే, నా పేరు డాక్టర్ శరత్ చంద్ర. నేను సేవాభారతి హాస్పిటల్లో ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. నేను ఈ 3 days ఫర్ నేషన్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ ఈ యాక్టివిటీస్ చేసేదానిలో చూస్తే విలేజెస్కి వెళ్ళి అక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం, అక్కడ ఒక నైట్ స్టే చేయడం, ఆ విలేజ్ వాళ్ళ మధ్యలో స్టే చేసి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు విలేజ్లో, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాగోగులను తెలుసుకొని వాళ్ళకు తగినట్టు సహాయం చేయడానికి సేవాంకర్ వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి తెలుసుకుని వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ అలాంటివి ఏమైనా ఉంటే ఎక్కడికి రిఫర్ చేయాలి, ఏ హాస్పిటల్కి పంపిస్తే ఎలా ఉంటుంది అనేసి మహారాష్ట్ర నుంచి అండ్ హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి అక్కడ ఒక 7 భద్రాచలం చుట్టుపక్కల ఉన్న 7 విలేజెస్కి వెళ్ళి అక్కడ ఒక టీమ్గా డివైడ్ చేసుకుని 10 మంది డాక్టర్స్ అక్కడ ఆ విలేజెస్కి వెళ్ళి ఈరోజు ఆ విలేజెస్లో అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్స్కి వాళ్ళ కల్చర్ తెలుసుకుని అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా అంటే ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ అని నాకు అనిపిస్తుంది. ధన్యవాదాలు.